హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. బాలకృష్ణ మానసిక స్థితిపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మార్గాని భరత్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెల్లెల్ని ఫోన్లు సీజ్ చేసి ఎంత ఇబ్బందులు పెట్టారు. చివరికి లాయర్ల సహాయంతో బయటపడ్డారు. ఇది కాక రాజమండ్రిలోనే మీరు చూస్తే మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒక కుర్రోడు, దళిత కుర్రోడు పులిస్ ఆగర్ పైన వర్షం పడింది, అదంతా ముంపుకు గురైంది అని చెప్పి పోస్ట్ పెడితే అతన్ని ఎస్సీ పిల్లోడిని తీసుకుని పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ ముందు దుర్భాషణలు ఆడుతూ అర్ధనగ్ధంగా డైరెక్ట్గా తీసుకెళ్లి సెల్లో పెట్టారు. పెడితే ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్కి ఇస్తే ఇమీడియట్గా కలెక్టర్ని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ, డీజీపీని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో చెప్పనమంటారండి. 2 నెలల నుంచి సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్లో పనిచేయట్లేదు, దాని గురించి మేము సాక్ష్యాధారాలు అందించలేము అని ఇచ్చిన సమాధానం. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక పోలీస్ స్టేషన్లో 2 నెలల నుంచి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. మరి మీరు ఎందుకున్నారండి పోలీస్ స్టేషన్లో? పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేయవా? ఇంత దారుణమైన పొజిషన్స్లో ఉంటూ మరి ఇవాళ అక్రమ అరెస్టులు చేస్తూ వీళ్ళంతా కూడా రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. ఇవి ముమ్మాటికి కూడా రెడ్ బుక్లో ఏదైతే మంత్రి లోకేష్ గారు ఏదైతే చెప్పాడో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే అమలు చేస్తూ ఉన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని ఒక కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు మాదిరి వాడుకుంటూ ఉన్నారు. మొన్న మెడికల్ కాలేజీలది మేము ధర్నా చేస్తే మా దగ్గర ఉన్న యాక్టివిస్టులు ఎవరైతే యాక్టివ్గా ఒక 10 మంది పనిచేస్తారు కదా, వాళ్ళ ఇళ్ళకి అర్ధరాత్రి 12ంటికి 12:30కి ఒక 10-15 మంది పోలీసులు వెళ్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఎస్పీ గారు పంపించారు. అతను ఊర్లో లేనారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా హార్ట్ పేషెంట్.